సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది. ఎస్టర్డే మనం డిస్కస్ చేసినటువంటి ఏపీఎస్సీ న్యూ చైర్మన్ పదవికి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొస్తున్నారన్నారు. అయితే ఈ రోజు మనకు పేరుతో సహా ఆ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే వచ్చే అవకాశం ఉంటుందో కూడా మనం ఈ రోజు మీ అందరికీ తీసుకురావడం జరుగుతుంది. రైట్, ఎప్పటి నుంచో దాదాపుగా 3 నెలలుగా ఏపీఎస్సీ చైర్మన్ పదవి అయితే మనకి వేకెంట్ గా ఉంది. సో ఇలా వేకెంట్ గా ఉండడం వలన మనకి అభ్యర్థులకు ఉండేటువంటి ప్రధానమైన కన్ఫ్యూషన్స్ లో మొదటిది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, అలాగే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ మెయిన్స్ ఎప్పుడు వస్తాయనే డేట్ అయితే మనకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు 1:100 తీస్తారా లేదా, ఇది మీద కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో దాంతోపాటు కొత్తగా ఏవైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా, ఆ విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు కొలుకొచ్చే అవకాశం ఉందండి. ప్రభుత్వం ఒక మంచి స్టెప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక లేడీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సో ఏఆర్ అనురాధ గారిని దీనికోసం అసైన్ చేసినట్టు తెలుస్తోంది. సో మరి త్వరలో ఆవిడ బాధ్యతలు కూడా స్వీకరించవచ్చు. సో అలా స్వీకరించినట్లయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి లక్షలాది నిరుద్యోగ అభ్యర్థులకు సో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవడానికి ఒక హోప్ మరియు అవకాశం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ విద్యార్థి లోకం తరఫు నుంచి సో కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ఏపీఎస్సీ చైర్మన్ అనురాధ గారికి వెల్కమ్ చెప్తూ తప్పనిసరిగా సో విద్యార్థుల గురించి ఎక్కువగా ఆలోచించి మంచి నోటిఫికేషన్స్ తీసుకురావాలని, సో ఆవిడ హయాంలోనే అనేక రిక్రూట్మెంట్ కూడా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా మన ప్రస్తుత ప్రభుత్వానికి మరియు లోకేష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బికాస్ విద్యార్థులు చాలా ఇంపార్టెంట్గా అనేక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి నెక్స్ట్ క్యాలెండర్లోనే వాళ్ళకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే